శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణం 74వ భాగం. వశిష్ఠ మహర్షి ఉపదేశాన్ని ప్రారంభిస్తున్నారు. వైరాగ్య ముముక్షు ప్రకరణంలో వశిష్ఠ మహర్షి శ్రీరామునికి కావాల్సినటువంటి శిక్షణని, అంటే ట్రైనింగ్ని, పూర్తి ట్రైనింగ్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడిక అసలైనటువంటి బోధ ప్రారంభం కాబోతోంది. ఏం బోధించబోతున్నారు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుల వారికి అంటే ఆత్మానుభవాన్ని, బ్రహ్మానుభవాన్ని. ఆత్మానుభవం అంటే ఏమిటి, బ్రహ్మానుభవం అంటే ఏమిటి, వాటిని పొందడం ఎలా, ఆ ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడాను ఇక బోధించడానికి సమాయత్తమవుతున్నారు వశిష్ఠ మహర్షి. మహర్షి అంటున్నాడు, రామా, ఇప్పటి వరకు జరిగినటువంటి బోధని శ్రద్ధగా విన్నావా? విన్నాను మహర్షి, గురుదేవా, శ్రద్ధగానే విన్నాను. వైరాగ్యం అంటే ఏంటో, ముముక్ష అంటే ఏంటో నీకు బాగా అర్థం చేసుకున్నావా రామా? ఖచ్చితంగా అర్థం చేసుకున్నానండి అంటున్నాడు శ్రీరామచంద్రుడు. వశిష్ఠుడు సంతృప్తికరంగా, నీ వైఖరి చూస్తే బాగానే అర్థం చేసుకున్నట్లే అనిపిస్తోందిలే రామా అంటూ, ఇంకా నీకు గతంలో నీ మనస్సుకు ఉన్నటువంటి ఆవరణ దోషము, విక్షేపణ దోషము కూడాను పూర్తిగా తొలగిపోయింది కదా అని అడుగుతున్నాడు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు నీ బుద్ధి బ్రహ్మానుభవాన్ని, ఆత్మానుభవాన్ని అందుకోవడానికి పూర్తి సంసిద్ధంగా ఉన్నట్లుగా నాకు అర్థమవుతోంది నిన్ను చూస్తుంటే. గురువుకి శిష్యుని యొక్క ముఖ కవళికలను బట్టి అతను తను చేసేటువంటి బోధ ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు అన్నది సులభంగా వాళ్ళు గ్రహించేస్తారన్నమాట. కాబట్టి ఏమంటున్నాడు, ఇప్పుడు నీవు బ్రహ్మానుభవాన్ని, ఆత్మానుభవాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అని కన్ఫర్మ్ చేస్తున్నారు వశిష్ఠ మహర్షి. కాబట్టి రామా, నీకు అసలైనటువంటి బోధను నేను అందివ్వబోతున్నాను అంటున్నాను. ఏంటా బోధ గురువుగారు అంటావా? అదేనయ్యా, బ్రహ్మానుభవం అంటే ఏమిటి, ఆత్మానుభవం అంటే ఏమిటో దానిని గురించి నీకు నేను వివరిస్తాను అంటున్నాడు. అంటూ చెప్తున్నాడు, రామా, బ్రహ్మానుభవం అన్నా ఆత్మానుభవం అంటే ఏంటి మనకు కూడా అర్థం కావాలి కదా. బ్రహ్మానుభవం అంటే ఏమిటి, ఆత్మానుభవం అంటే ఏంటి అంటే అదేదో వేరే ఏది కాదయ్యా. బాగా విను, ఉన్నది ఒకే పరమాత్మ. ఆ పరమాత్మే అంతటా ఏకరూపంగా వ్యాపించి ఉన్నాడు. ఏకరూపంగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఒక తత్వం ఏదున్నదో అది ఒకే ఒక పరమాత్మ అన్నటువంటి జ్ఞానం పూర్తిగా నీకు అనుభవంలోనికి రావడమే బ్రహ్మానుభవం అన్నా ఆత్మానుభవం అన్నా. అంటే ఇది మన కొన్ని వాక్యాల దగ్గర మనం మరొక్కసారి జాగ్రత్తగా దాన్ని మననం వినేటప్పుడు, శ్రవణం అప్పుడే మరొకసారి వినాల్సిన అవసరం ఉంటుంది. ఏమిటి బ్రహ్మానుభవం అంటే, ఆత్మానుభవం అంటే? ఉన్నది ఒకే ఒక పరమాత్మ తత్వము. ఆ తత్వమే అంతటా ఏకరూపంగా వ్యాపించి ఉన్నది అన్నది అనుభవంలోకి రావాలన్నమాట. అది ఊరికే జ్ఞానం తెలుసుకోవడం కాదు, అది అనుభవంలోకి వచ్చినట్లయితే అదే బ్రహ్మానుభవము, అదే ఆత్మానుభవం అన్నమాట. కాబట్టి ఉన్నది ఒకటే సత్యం, అది దూరంగా పరోక్షంగా లేదు. ఎక్కడో దూరంగా ఏదో కొండ గుహల్లోనో హిమాలయాల్లోనో ఎక్కడో లేదది. ఆ సత్యం అది నాలోనే ఉంది. ఆ బ్రహ్మాన్ని నేనే అన్న భావాన్ని
అనుభవిస్తూ ఉండడం అన్నమాట. ఊరికే జ్ఞానపరంగా తెలుసుకోవడం కాదు, దాన్ని అనుభవిస్తూ ఉండడమే బ్రహ్మానుభవం. ఉన్నది ఒకటే సత్యం, అది పరోక్షంగా దూరంగా లేదు నాకు, అది నాలోనే ఉంది. ఆ బ్రహ్మాన్ని నేనే అని గట్టిగా నమ్మడమే, ఆ భావాన్ని గట్టిగా అనుభవిస్తూ ఉండడమే బ్రహ్మానుభవం. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఏంటంటే బ్రహ్మం నేనే, ఆ పరమాత్మను నేనే, పరమాత్మ అన్న బ్రహ్మ అన్న రెండు పర్యాయ పదాలు. ఆ బ్రహ్మాన్ని నేనే, పరమాత్మను నేనే అనేసరికి ఆ బ్రహ్మానికి ఇక్కడ పేరు మారిపోతుంది అనమాట. నేనే అన్నప్పుడు పేరు మారిపోతుంది ఆ బ్రహ్మానికి. ఆ బ్రహ్మ పరమాత్మ కాదు, ఇప్పుడు ఏం పేరు అంటే అది ఆత్మ అనే పేరు. ఆ బ్రహ్మాన్ని నేనే అనేటప్పుడు నేను అనేసరికి ఇక్కడ ఆ పేరు మారింది, ఏంటంటే ఆత్మ అనే పేరు దానికి అనమాట. దీన్ని ప్రత్యేగాత్మ అని కూడా అంటాం. ఆత్మ అన్న ప్రత్యేగాత్మ అన్న ఒకటి. ఇప్పుడు బ్రహ్మం అన్నామంటే అదేదో దూరంగా ఉంది అనే భావన బ్రహ్మము పరమాత్మ అంటే అదేదో మనకు దూరంగా ఉన్నటువంటి ఆ భావన మనకి కలుగుతూ ఉంటుంది. అలా కాకుండా బ్రహ్మాన్ని నేనే అంటే అప్పుడు తన ఆత్మస్వరూపంగానే అది మనకి గోచరిస్తుంది, నా ఆత్మస్వరూపంగానే నాకు గోచరిస్తుంది. బ్రహ్మము పరమాత్మ అంటే అదేదో మనకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా ఆ బ్రహ్మాన్ని నేనే అన్నప్పుడు ఆత్మస్వరూపంగానే మనకి గోచరిస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బ్రహ్మం అన్నా లేక ఆత్మ అన్నా ఒకటే. అంటే ప్రత్యేగాత్మ అన్నా ఆత్మ అన్నా, బ్రహ్మం అన్నా పరమాత్మ అన్నా. బ్రహ్మము పరమాత్మ పర్యాయ పదాలు, ప్రత్యేగాత్మ ఆత్మ. అంటే ఈ పిండాండంలో ఉంటే ప్రత్యేగాత్మ ఆత్మ అంటున్నాం, బ్రహ్మాండంలో ఉండేటువంటి తత్వాన్ని పరమాత్మ బ్రహ్మము అని అంటున్నాము. కాబట్టి ఈ పిండాండంలో ఉండేటువంటి ఈ ప్రత్యేగాత్మ లేక ఆత్మను, బ్రహ్మాండంలో ఉండేటువంటి ఆ బ్రహ్మము రెండు ఒకటే. కాబట్టి పరమాత్మ ఒకే ఒక పరమాత్మ ఏకరూపంగా వ్యాపించి ఉన్నాడు. ఒకే ఒక పరమాత్మ ఈ పిండాండంలో ఉంటే ఆత్మ అంటున్నాము, ప్రత్యేగాత్మ అంటున్నాము. బ్రహ్మాండంలో ఉన్నప్పుడు వాడిని బ్రహ్మం అంటున్నాము, పరమాత్మ అని అంటున్నాము. ఉన్నది ఒకటే పరమాత్మ, అది ఏకరూపంగా వ్యాపించి ఉన్నాడు. ఉన్నది ఒక్కటే సత్యం, అది పరోక్షంలో లేదు, ప్రత్యక్షంగా నీ స్వరూపమే అయి ఉన్నది, అదే ఆత్మ. ఆ బ్రహ్మాన్ని నేనే, అది నా ఆత్మస్వరూపమే, అదే ఆత్మ అన్నటువంటి అనుభవాన్ని ఇవ్వాలి శ్రీరామచంద్రునికి వశిష్ఠ మహర్షి. అది అందించాలి. ఏ భావాన్ని ఇవ్వాలి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి? ఉన్నది ఒకే సత్యం, అది పరోక్షంగా లేదు, ఆ బ్రహ్మాన్ని నేనే, అది నా ఆత్మస్వరూపమే, అదే ఆత్మ అనేటువంటి అనుభవాన్ని శ్రీరామచంద్రునికి ఇవ్వాలి వశిష్ఠ మహర్షి. ఇది ఆయన చేయాల్సిన పని. ఇంకా ఏం చేయాలి? అఖండమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మము, ఆ పరమాత్మ లోపల ప్రత్యేగాత్మ రూపంలోనూ బయట పరమాత్మ రూపంలోనూ, లోపల ఆత్మరూపంలోనూ బయట బ్రహ్మం రూపంలోనూ ఉన్నది ఒకటే అని చెప్పాల్సింది. పరమాత్మ ప్రత్యేగాత్మ రెండు ఒకటే అని చెప్పాల్సి ఉంది. అదేవిధంగా పరమాత్మ ప్రత్యేగాత్మ వేరు కాదు, అవి రెండు ఒకటే బ్రహ్మస్వరూపము అని బోధించాల్సి ఉంది. ఇక ఈ ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి నీవే పరబ్రహ్మవే, ఆ పరబ్రహ్మమే నీవు. ఈ ప్రత్యేగాత్మకు పరమాత్మకు రెండిటికి ఏకత్వాన్ని బోధించాల్సి ఉంది. అంటే లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, బ్రహ్మాండంలో ఉన్నటువంటి పరమాత్మ రెండు వేరు కాదు, రెండు ఒకటే అన్నటువంటి ఆ భావాన్ని బాగా బోధించాల్సి ఉంది శ్రీరామచంద్రుల వారికి. అర్థమవుతుందా? అయితే ఆశ్చర్యంగా ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ బ్రహ్మాన్ని గురించి, బ్రహ్మజ్ఞానాన్ని గురించి, ఈ ఆత్మానుభవాన్ని గురించి బోధించాల్సి ఉండగా శ్రీరాముడికి ఈ మూడవ ప్రకరణమైనటువంటి ఈ ఉత్పత్తి ప్రకరణంలో వశిష్ఠ మహర్షి ఏం బోధించబోతున్నాడంటే ఈ ప్రపంచం ఎలా ఉత్పత్తి అయిందో ఆ విషయాన్ని గురించి చెప్పబోతున్నాడు. విచిత్రం ఇది. ఏంటి? ఏం బోధించాలి ఆయన?
ఉన్నది ఒకటే సత్యమయ్యా, అది పరోక్షంలో లేదయ్యా, ఆ బ్రహ్మాన్ని నేనే, అది నా ఆత్మస్వరూపమే అయ్యుంది. ఈ ఆత్మకి ఆ పరమాత్మ బయట పిండాండంలోని ఈ ఆత్మకి ఆ బ్రహ్మాండంలోని బ్రహ్మానికి లేక పరమాత్మకి ఏం తేడా లేదు అనేటువంటి అనుభవాన్ని బోధించాల్సి ఉండగా ఈయనేం చేస్తున్నాడు వశిష్ఠ మహర్షి అంటే ప్రపంచం ఎట్ట పుట్టింది, సృష్టి ఎట్ట పుట్టింది అనేది మొదలు పెడుతున్నాడు ఈ ఉత్పత్తి ప్రకరణలో. ఎందుకు ఇలా అనేది రేపటి ఎపిసోడ్లో మనం చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ రామ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.